ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఎంతో టేస్టీ అండ్ సూపర్ యమ్మీ రవ్వ లడ్డు ఎలా చేయాలో చూసేద్దాము. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్లో సూపర్గా చేసేసుకోవచ్చండి. ఒకసారి చూద్దాము ఎలా చేయాలో. ఇక్కడ చూడండి, ప్యాన్ పెట్టుకున్నాను. ప్యాన్ వేడైన తర్వాత ఒక 2 స్పూన్ల నెయ్యిని వేసుకున్నానండి. నెయ్యిని వేసుకున్న తర్వాత ఇక్కడ డ్రై ఫ్రూట్స్ని వేసుకుంటున్నాను. కాజు, బాదం, అలాగే డ్రై గ్రేప్స్ వేసేసుకొని మంచిగా మనము గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని దగ్గరుండి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకొని పక్కన తీసి పెట్టుకోవాలి. చూడండి, ఇలా నెమ్మదిగా మంచిగా దగ్గరుండే కాల్చుకోండి. ఇక్కడ నేను ఒక గ్లాస్ రవ్వను తీసుకున్నానండి. పర్ఫెక్ట్గా ఈ కొలతలు ఫాలో అవుతూ చేసుకోండి. చాలా జ్యూసీగా, స్మూత్గా, సూపర్ టేస్ట్గా వస్తాయి రవ్వ లడ్డూలు. ఇక్కడ మన డ్రై ఫ్రూట్స్ అనేవి వేగిపోయాయి కదా, తీసి పక్కన పెట్టేసుకున్నాను. ఇదే నెయ్యిలో మన రవ్వను కూడా వేయించుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టి రవ్వనైతే వేయించుకోండి. అసలు అడుగు మాడనివ్వద్దు. ఇలా లో ఫ్లేమ్లోనే పెట్టుకొని రవ్వను అనేది మనం వేయించుకోవాలి నెయ్యిలో. ఇక్కడ నేను 1 గ్లాస్ రవ్వ తీసుకున్నాను కదా, హాఫ్ గ్లాసు కొబ్బరి తురుమునైతే తీసుకుంటున్నాను. మీరు పచ్చి కొబ్బరి అయినా తీసుకోవచ్చు, లేదా ఎండు కొబ్బరి అయినా వాడచ్చండి. ఇక్కడ నేను పచ్చి కొబ్బరినే తీసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ కొద్దిగా కలర్ చేంజ్ అయింది కదా రవ్వ. ఇప్పుడు మనము హాఫ్ గ్లాస్ కొబ్బరి తురుమును కూడా ఇందులో వేసేసుకొని కొబ్బరి తురుముతో సహా మళ్ళీ రవ్వను కొద్దిసేపు వేయించేసుకోవాలి. కొబ్బరి ఎక్కువ వేయించాల్సిన పని లేదు, తొందరగానే వేగిపోతుంది కాబట్టి రవ్వ ఆల్మోస్ట్ మంచిగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇక్కడ కొబ్బరిని యాడ్ చేసుకోండి. చూడండి, ఇప్పుడు కొబ్బరి పౌడర్ని కూడా యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి మంచిగా ఒకసారి మిక్స్ చేసుకోండి. ఒక 2 సెకండ్స్ వేయించితే సరిపోతుంది, కొబ్బరి తొందరగా వేగిపోతుంది. ఇప్పుడు ఒక గ్లాస్ రవ్వకి పావు తక్కువ గ్లాసు మనము షుగర్ని అయితే పౌడర్ చేసుకొని యాడ్ చేసుకోవాలండి. షుగర్ని కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి. తర్వాత కొద్దిగా ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని మీకు పాలుని యూజ్ చేయండి. ఒక చిన్న టీ కప్పు పాలైతే సరిపోతుందండి. ఒకవేళ తక్కువ అనిపిస్తే మళ్ళీ కొద్దిగా యాడ్ చేసుకోండి. కాచి చల్లార్చిన పాలని యూజ్ చేయాలి మనము. చూడండి, షుగర్ కూడా వేసుకొని అంతా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఇలాచీ పౌడర్ యాడ్ చేశానండి. తర్వాత ఇక్కడ ఒక టీ గ్లాస్ పాలని అయితే వేసేసి అంతా మంచిగా కలుపుకోవాలి. మనకి లడ్డు చేయొస్తుందా లేదా కన్సిస్టెన్సీ కూడా చూసుకోండి. ఒకవేళ పాలు సరిపోకపోతే మళ్ళీ కొద్దిగా యాడ్ చేసుకోవాలండి. కాచి చల్లార్చిన పాలను మాత్రమే వేయండి. చూడండి, ఈ కన్సిస్టెన్సీలో వస్తుంది. కొంచెము పాలు వేసిన తర్వాత ఇలా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. పాలని అబ్జర్వ్ చేసుకుంటుంది రవ్వ అనేది, మనకి లడ్డూలు కట్టడానికి చక్కగా వస్తుంది. మనం ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకొని కొద్దిగా మనకి చేతికి వేడి తగులుతున్నప్పుడే ముద్దలుగా చుట్టేసుకోండి. చూడండి, ఇలా నెమ్మదిగా మంచిగా ఇలా అనుకొని లడ్డూలాగా చేసేసుకోవడమే అండి. సూపర్ టేస్టీగా ఉంటాయి, చాలా బాగుంటాయి. మనం పిల్లలకి ఇవ్వచ్చు మంచిగా ఈవినింగ్ స్నాక్గా. డైలీ ఒకటి ఇస్తే చాలా హెల్దీ. మనం ఈజీగా ఒక 15 డేస్ వరకు అయితే స్టోర్ చేసుకోవచ్చు అండి మనం వీటిని. అంతే అండి, ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా చక్కగా చేసేసుకోవచ్చు రవ్వ లడ్డూలని. నా రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం తప్పకుండా నా ఛానల్ని ఫాలో అవ్వండి.
నా రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అంతే అండి, ఇలా అన్నీ మంచిగా లడ్డూలను చేసేసుకోవడమే. చూడండి ఎంత స్మూత్గా జ్యూసీగా ఉందో. చేత్తో ఇలా అంటుంటేనే ఈజీగా చుట్టేసుకోవచ్చు మనం లడ్డూలని. చక్కగా వస్తాయి. మనం ఎక్కువ శ్రమ పడకుండా ఈజీగా టేస్టీగా చేసేసుకోవచ్చు రవ్వ లడ్డూలని ఇలా. అంతే అండి, సింపుల్గా కూడా చేసేసుకోవచ్చు, ఎక్కువ పని లేకుండా ఈజీగా. ఇలా ఒక్కొక్కటిగా చేసేసుకుంటే సరిపోతుంది. చూడండి ఎంత సూపర్ అండ్ యమ్మీ లుక్తో సూపర్గా ఉన్నాయి, జ్యూసీగా కూడా ఉన్నాయండి, చక్కగా వచ్చాయి. మీరు కూడా ఈ కొలతలు ఫాలో అవుతూ చేసేసుకోండి. మీకు ఎలా వచ్చిందో తప్పకుండా నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మనం రవ్వ అనేది లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. అప్పుడు టేస్టీగా ఉంటాయి రవ్వ లడ్డూలు అనేవి. చూడండి ఎంత స్మూత్గా వచ్చాయో. చూడండి ఇలా అంటూనే గట్టిగా స్మూత్గా ఉన్నాయి. మరి లేట్ ఎందుకు, మీరు కూడా ట్రై చేసేయండి. మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.